పోతున్న టెక్స్టైల్ పార్కు మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామన్నారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. వరంగల్ జిల్లా మడికొండలో 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న టెక్స్టైల్ పార్క్ పనులను మంత్రి కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్ పరిశీలించారు. పార్కులో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ సబ్స్టేషన్, మౌలిక వసతుల ఏర్పాట్లను పరిశీలించి ఏర్పాట్ల తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతలేని పనులు చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. టెక్స్టైల్ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా 2000 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. జనవరి 31, 2016 లోపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి యూనిట్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి బ్యాంకుల నుంచి లోన్స్ కొరకు కూడా జిల్లా యంత్రాంగం మేము ప్రయత్నం చేసి ఆ యూనిట్స్ అన్ని కనుక నెలకొల్పినట్లయితే, ఒక 360 యూనిట్లు కనుక నెలకొల్పినట్లయితే ప్రత్యక్షంగా దాదాపు ఒక 2,000 మందికి, పరోక్షంగా ఒక 10,000 మందికి ఇక్కడ చేనేత రంగంలో ఉన్న వాళ్ళకి ఉపాధి దొరికే అవకాశం ఉన్నది. కాబట్టి దాని కొరకు మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము. ఇదేమో ఒక కోఆపరేటివ్ సొసైటీ ద్వారా లబ్ధిదారులు ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకుంటున్న పార్క్ ఇది. కానీ ప్రభుత్వం ఆలోచించే టెక్స్టైల్ ఇండస్ట్రీకి దీనికి సంబంధం లేదు. ఇది పూర్తిగా కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న సభ్యులు వాళ్ళు ముందుకు వచ్చి ఒక సొసైటీగా ఏర్పడి ఎంఎస్ఎంఈగా కేంద్ర ప్రభుత్వం మంజూరు తెచ్చుకొని చేస్తున్న కార్యక్రమం ఇది. దీనికి ప్రభుత్వ పరంగా సహకారం అందించడానికి మాత్రమే వచ్చాం.